ఎన్డీఏ కూటమి నుండి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన అరణ్య శ్రీనివాసులకు మంత్రి పదవి ఇవ్వాలని పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు కూటమి నాయకులను విజ్ఞప్తి చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ సభ్యులు రామ్మూర్తి, నీల, దానయ్య తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమకు స్థానం దక్కినందున అరణ్య శ్రీనివాసులకు ఏపీ మంత్రివర్గంలో చోటు కల్పించి ఆ లోటును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జేటీ రామ్ విజ్ఞప్తి చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో అరణ్య శ్రీనివాస్ గారు జేఏసీ సభ్యులు బలిసేన ఆధ్వర్యంలో తిరుపతి శాసనసభగా ఆయనకు ఎన్నికయ్యారు కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి దశాబ్దాల కాలంగా రాయలసీమలో బలిజల ఆత్మగౌరవం ఆ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి బలిసేనకు సంబంధించి అరణ్య శ్రీనివాస్ గారికి తిరుపతి నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. నీట్ ఎగ్జామ్ మొన్న భారతదేశంలో జరిగిన నీట్ ఎగ్జామ్లో అనేక అవకతవకలు జరిగాయి. దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. విద్యార్థులు డబ్బు, శ్రమ, సమయం పెట్టుబడి పెట్టి, ఆరోగ్యం కూడా పెట్టుబడి పెట్టి వీళ్ళు చదివిన తర్వాత ర్యాంకులు రాకపోవడం, ఫెయిల్ అయిపోవడం జరుగుతూ ఉంటే మొత్తం మీద 67 మంది టాపర్స్గా వాళ్ళు సెలెక్ట్ చేశారు. అసలు ర్యాంకులు రాకూడని విధంగా ర్యాంకులు కూడా చూపించారు. లేటుగా వచ్చిన వాళ్ళు కూడా ర్యాంకులు ఇచ్చారు. దీని మీద అనేక అనుమానాలు, అపోహలు కలుగుతున్నాయి కాబట్టి విద్యార్థుల్లో మనోధైర్యం దెబ్బతింటుంది. కొంతమంది ఆత్మహత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు అట్లాంటి ఆత్మహత్యలకు ప్రయత్నం చేయొద్దు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ ఎగ్జామ్ మీద స్పష్టమైన ఒకటి ప్రకటించాలన్న డిమాండ్.